మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన రాష్ట్రంలో విద్యుత్కి సంస్కరణలు తీసుకొచ్చినటువంటిది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995, 2004 మధ్యలో విద్యుత్ సంస్కరణలు తీసుకొని రావడమే కాకుండా అప్పటి వరకు లో వోల్టేజ్ సమస్యలు ఇటువంటి వాటన్నింటినీ తీర్చి నాణ్యమైన విద్యుత్ అందించి ఈ రాష్ట్రంలో విద్యుత్తులో కూడా మిగిలి యొక్క డబ్బు నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మరలా ఈ 2014-19 సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంధన రంగంలో తీవ్రంగా నష్టపోయినా కూడా దానికి సంబంధించినటువంటి ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అధ్యక్ష. అయితే ఇదే కాకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 5 హార్స్ పవర్కి రైతుకి ఉచితంగా అన్లిమిటెడ్ విద్యుత్తును కూడా అందించడం జరిగింది. అదే గడిచినటువంటి ప్రభుత్వం 2019-24 సంవత్సరంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసి ఏదైతే మనకి సాంప్రదాయ విద్యుత్ వైపు పోకుండా కేవలం థర్మల్ విద్యుత్ మీద ఆధారపడి ఒకవైపు మనకి ఈ యొక్క బొగ్గు నిల్వలనేటువంటి తగ్గుతూ బొగ్గు ధరలు పెరుగుతున్నా కూడా థర్మల్ విద్యుత్ వైపు పోయి మనకి ₹2.60 మనకి ఈ యొక్క సోలార్ పవర్ దొరుకుతున్నటువంటి పరిస్థితిని కాదని ఈరోజు అత్యధిక ధరలు చెల్లించి విద్యుత్ రంగాన్ని నష్టాల బారిన తీసుకుపోయింది గడిచినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఈరోజు మనకి లాస్ట్ టైం మనకి గవర్నమెంట్లో ఏం చేశారంటే అధ్యక్ష, మనకి సామాన్య మానవుడి మీద ఈ యొక్క అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరు మీద 9,000 కోట్ల రూపాయలు సామాన్యుడి మీద భారం మోపడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఆ రోజు డిస్కంల మీదకి సంబంధించి మొత్తం ట్రూ అప్ ఛార్జీల మీద 15,000 కోట్లు భారం మోపితే డిస్కంల మీద 9,000 కోట్ల భారం మోపారు. ఈరోజు ఒక దూరదృష్టి కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రెన్యూబుల్ ఎనర్జీని కానీ లేకపోతే ఒకవైపు వచ్చేటప్పుడు గ్రీన్ ఎనర్జీ అని చెప్పి ఈరోజు దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంటే గడిచిన ప్రభుత్వంలో వాటిని నాశనం చేసింది. ఇదే కాకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో అధ్యక్ష, మనకి రాష్ట్రంలో ఏదైతే మనకి సూర్యగ్రహ అనేటువంటి ఏదైతే పిఎం సూర్యగ్రహ పథకం కింద మనకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వారి యొక్క గృహాల మీద సోలార్ వీటిని పవర్ని ఏర్పాటు చేయడమే కాకుండా వారు వినియోగం చేసినటువంటి విద్యుత్ పోను మిగులు విద్యుత్కి తిరిగి డబ్బు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అలాగే గౌరవ విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు గడిచినటువంటి ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత విద్యుత్ బకాయిలు మనకి 5,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సిందుంటే ఒక టీకి తీసుకొని 5,000 కోట్ల రూపాయలు దీన్ని కూడా మాఫీ చేసినటువంటి ఘనత గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే విద్యుత్ రంగాన్ని గడిచిన 5 సంవత్సరాలలో తీవ్రంగా నష్టాల బారిన తీసుకొని పోయి డిస్కంలన్నీ నష్టాలలో కూరుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. 1,29,000 కోట్ల నష్టాలలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. దీని కారణం ఆనాటి ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి లేదా స్వలాభాపేక్షతో ఈ యొక్క ధరలు పెంచి అప్పటి వరకు ఏదైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ తీసుకున్నారో వాటిని కూడా రద్దు చేసి కొత్త అగ్రిమెంట్స్ చేయడం ద్వారా ఈ విధంగా జరిగిందని నేను తెలియజేస్తూ, రెండవది అధ్యక్ష, ఈరోజు మనకి గ్రామీణ ప్రాంతాలలో ఈ విద్యుత్కి సంబంధించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నా కూడా అక్కడ మనకి సంబంధించి ఈ యొక్క లైన్ల యొక్క కొరత కానివ్వండి వీటికి సంబంధించినటువంటిది అక్కడ క్రింది స్థాయి సిబ్బందిలో మనకు కొంత ఇబ్బంది ఉంది. నేను ప్రభుత్వానికి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఈ యొక్క సిబ్బందిని నియమించినట్లయితే ఏదైనా బ్రేక్ డౌన్స్ వచ్చినా కూడా మనకు వారికి సంబంధించినటువంటిది వెంటనే రిపేర్ చేసేదానికి ఉంటుంది కాబట్టి సిబ్బంది నియామకం కూడా మీరు చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా గడిచినటువంటి మన యొక్క 2014-19లో మనకి ఆధార్ కార్డు ఉంటే మనకి విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గడిచినటువంటి దీంట్లో దాన్ని రద్దు చేశారు. మరలా ఆధార్ కార్డు ఉంటేనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని అడుగుతూ ఏది ఏమైనా 13,600 కోట్ల రూపాయల ఏదైతే బడ్జెట్ని విద్యుత్కు ప్రవేశపెట్టారో దీని ద్వారా రాష్ట్రంలో
అన్ని విధాలుగా విద్యుత్తును ముందుకు తీసుకుపోగలుగుతారని చెప్పి ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా దీన్ని ముందుకు మన యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టింది తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.